హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేనైతే ఒక నార్త్ ఇండియన్ డిష్ అయితే ట్రై చేయబోతున్నాను. అదేంటో కాదు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ డోక్లా. సో నేను నా దగ్గర అయితే ఈ ఏమంటారు, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ అయితే దీంట్లో ఉంది. సో నేను యూజ్ చేసి డోక్లా అయితే ప్రిపేర్ చేస్తాను. డోక్లా అంటే ఎట్లా ఉంటుంది అంటే ఒక కేక్ పీసెస్ లాగా ఉంటుంది. మీకు ఎవరికైనా తెలియకపోతే ఇది ఇట్లా. ఓకే, ఎనీవేస్ నేను రెడీ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనం దీనికి కావాల్సిన బ్యాటర్ అయితే ప్రిపేర్ చేద్దాం. ఓకే, యాక్చువల్లీ ప్రాసెస్ చూసినా చాలా టైమ్స్ చేశాను, బట్ స్టిల్ మంచిగా రావాలి కదా. బాగలేదు గైస్, 7 దాకా ఉంది, బట్ దీనిలో పురుగు వచ్చేసింది. సారీ గైస్, డోక్లా ప్రిపేర్ చేసి మీకు చూపిద్దాం అనుకున్నా, అది అన్ఎక్స్పెక్టెడ్గా ఓపెన్ చేసి చూస్తే మొత్తం పురుగులు ఉన్నాయి ప్యాకెట్లో. సో బట్ టైం అయితే ఉంది, 7th మంత్ దాకా ఉంది 2025లో. బట్ స్టిల్ ఎందుకు అది పాడైపోయిందో తెలియదు. ఇంకా పడేసా, మళ్ళీ ఆర్డర్ చేసి మీకు ఎలా అయినా వీడియో చేసి చూపిస్తాను. సో మళ్ళీ వేరేదైతే ఆర్డర్ చేశాను. సో నా ట్రై చేద్దాం లేట్ లేకుండా. ఇది 2 వచ్చాయి. ఇది యాక్చువల్లీ ఒకటే పెట్టాను, 2 వచ్చాయి ఏంటి? ఓకే, సో దీని లోపల శనగపిండి ఉంటుంది అనమాట. ఓకే, శనగపిండి గైస్. సో ఫస్ట్ దీన్ని మనం ఒక బౌల్ తీసుకొని మొత్తం వేసేసుకోవాలి. అండ్ దెన్ దీంట్లో 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. వన్ ప్యాకెట్కి 160 ml ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఎట్లా కూడా తెలియదు మనకి. ఓకే, సో మనం బ్యాటర్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇట్లా ఉండాలి. సో మీరే అనుకోకండి, తమ్ముళ్ళకి పోజిస్తుంది. సో ఇట్లా కన్సిస్టెన్సీ ఇలా ఉన్న తర్వాత నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని దీనికి మనం ఆయిల్ అనేది అప్లై చేయాలి. సో అప్లై చేసుకోవాలి బాగా. సో దట్ అది మనం మౌల్డ్ రిమూవ్ చేసేటప్పుడు స్టిక్ అవ్వకుండా ఉంటుంది. సో ఇలా అప్లై చేసుకొని సో మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని అయితే ఇప్పుడు కుక్ చేసుకున్నాం. సో ఫస్ట్ అయితే మనం ఒక ఇడ్లీ కుక్ చేసుకోవడానికి ఏదైనా మీకు కుక్కర్ అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇడ్లీ పాత్ర యూజ్ చేస్తున్నాను, బికాస్ నాకు ఈజీగా ఉంటుంది కాబట్టి. అండ్ దీంట్లో కొంచెం వాటర్ అనేది వేసుకొని ఒక స్టాండ్, ఇలాంటి స్టాండ్స్ ఉంటాయి కదా, మీ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటుంది అది యూజ్ చేసుకోవాలి. లైక్ చూపిస్తా, ఇట్లా ఉంటుంది. దీంట్లో
ఈ బ్యాటర్ అనేది పెట్టేసేయాలి. ఓకే, సాల్ట్ లిడ్ పెట్టేసేసి ఒక 15 to 20 minutes అయితే మనం కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్నాక మీకు చూపిస్తాను. తర్వాత దీనికోసం మనం షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేయాలి. సో అది ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను చూపిస్తాను. సో ఆయిల్ హీట్ అయ్యాక మనం కొన్ని ఆవాలు అండ్ మిర్చి ఫ్రై అయిన తర్వాత వాటర్ మనం 1 స్పూన్ షుగర్ ఆర్ 2 స్పూన్ మీరు వేసుకోవచ్చు, ఆర్ 2 స్పూన్స్. సో మనం ఇక్కడైతే షుగర్ సిరప్ ప్రిపేర్ చేస్తున్నాం. సో ఇలా మనం కుక్ చేసుకోవాలి అనమాట. వన్ సైడ్ నేను షుగర్ సిరప్ అయితే పెట్టాను. షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత అది కుక్ అయిన తర్వాత దాంట్లోకి వేసేయాలి. అంతే సింపుల్. సో ఇది నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు అండ్ మా ఇంట్లో కూడా ఎక్కువ ఇష్టపడతారు. నాకైతే అస్సలు నచ్చదు. ఎందుకో చాలాసార్లు ట్రై చేశాను కానీ నచ్చలేదు. చూపిస్తాను ఎట్లా బాయిల్ అవుతుంది. లుక్ ఎట్ దిస్. షుగర్ సిరప్ రెడీ అవుతుంది. సో వన్స్ ఇది రెడీ అయిన తర్వాత మనం డోక్లా పైన వేయడమే, అంతే. సో ఇది మాకు ఈరోజు డిన్నర్. మీరేం స్పెషల్స్ చేసుకున్నారు ఈరోజు ఫ్రైడే కాబట్టి అందరికి వీకెండ్ ఎలాగో వీకెండ్ అందరూ ఏమేమి ప్లాన్స్ చేసుకున్నారు అనేది దాంట్లో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవాలి. చూసారా, కుక్ అయిపోయింది. చెక్ చేద్దాం. నీట్గా కుక్ అయింది. సో నేను ఆఫ్ చేస్తున్నాను. స్లోగా నీట్గా నేను చూపిస్తున్నట్టు ఇట్లా ఎడ్జెస్ చేసుకొని ప్లేట్లో అయితే వేసుకోవాలి. విడిపోయింది ఆల్రెడీ. సో ఇప్పుడు దీన్ని మనం నీట్గా కట్ చేసుకోవాలి. ఓకే, ఇది నీట్గా అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ ఏదైతే ఉంటుందో ఈ షుగర్ సిరప్ని మనం ఈ డోక్లా మీద వేసుకోవాలి. ఇంతే, వేడి డోక్లా రెడీ. సో వేడి డోక్లా అయితే రెడీ అయిపోయింది. స్మెల్ మాత్రం బాగుంది, బట్ ఇది ఎందుకో నాకు అస్సలు నచ్చదు. చూడటానికి చాలా బాగుంది కదా. ఓకే, ఇది ఇంట్లో వాళ్ళకైతే ఇచ్చేస్తా. సో బాగా నేను కన్ను కూడా కాల్చుకున్నా చేసేటప్పుడు. ఓకే, ఎనీవేస్, సో మనకైతే పర్ఫెక్ట్గా కుదిరింది నార్త్ ఇండియన్ టేస్ట్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకే, బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.